ప్రెసిడెంట్ కేటీఆర్ పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. కేటీఆర్ ప్రెస్టేషన్తో ఇష్టానుసారం మాట్లాడుతున్న మాటలు మానుకోవాలని హెచ్చరించారు. తెలంగాణ సెంటిమెంట్తో 2 సార్లు అధికారంలోకి వచ్చి వేల కోట్లు దోచుకున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చుకున్న రోజునే తెలంగాణ ప్రజలతో పేగుబంధం తెగిపోయిందని ఆది శ్రీనివాస్ అన్నారు. వెయ్యి ఎలుకల తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరిందన్నట్టుగా కేటీఆర్ ఏం మాట్లాడుతుండో కూడా మతిలేని మాటలు. ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఈరోజు ప్రభుత్వం కోల్పోతామని అనుకోకపోతే ఉదయం లేస్తే పోలీస్ సారులు కనిపిస్తలే, ప్రజలు కనిపిస్తలేరు, కార్యకర్తలు కనిపిస్తలేదు. ఒక ఫ్రస్ట్రేషన్ మూడ్లోకి వెళ్ళిపోయి తన ఇష్టానురీతం మాట్లాడుతున్నటువంటి మాటలు మానుకోమని హెచ్చరిస్తున్నాం. ఇంకా నీ మాటలు వినడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా లేదు. తెలంగాణ ప్రజల యొక్క సెంటిమెంట్ను రంగరించుకొని టీఆర్ఎస్ పార్టీని పెట్టి ఉద్యమకారుడిగా 2 సార్లు అధికారంలోకి వచ్చి వేల కోట్ల రూపాయలు దండుకొని ఈరోజు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మారిన రోజే తెలంగాణ ప్రజలతో పేగుబంధం తెగిపోయింది. మీకు ప్రజలు ఇక మిమ్మల్ని చిత్కరించిండ్రు. మళ్ళీ ఎప్పుడు కూడా అంటుండ్రు నిన్నేకన్నా అది తాత్కాలికమే. మళ్ళీ ప్రజలు కారుకు గుద్దడానికి సిద్ధంగా ఉన్నారని. వాస్తవమే, కారును గుద్దడానికి సిద్ధంగా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా మీకు రాకుండా చూడడానికి ప్రజలు సిద్ధంగా అయినరు. ఈరోజు ఫ్రస్ట్రేషన్లో మాట్లాడే మాటలు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఆయన కష్టంలో నువ్వెంత అంటున్నా. తండ్రి చాటు బిడ్డడిగా నువ్వు రాజకీయాల్లోకి వచ్చినావు. అసలు నీకు రాజకీయ ఓనమాలు లేకుండానే ఉద్యమం పేరుతో ఎమ్మెల్యే అయిన నీకు ఈరోజు ఇంత అహంకారం అంటున్నా. వెయ్యి ఎలుకల తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరిందన్నట్టుగా